జరగబోయే రోజుల్లో చూడండి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇంటి ముందల అయ్యా నా బిడ్డకు బాగాలేదని చెప్పేసి క్యూలు కడతారు. నా బిడ్డ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. పునర్వికాక్ అయితే మంచి జరిగింది. తనకు మంచి జరగడం వల్లే చాలా మంది పేరెంట్స్ కూడా ముందరకు వచ్చారు. ఈ లిటిల్ కృష్ణ ఎవరైతే ఉన్నారో తనకు కూడా ఫండ్స్ అందాలని చెప్పేసి ఆ ఫాదర్ కావచ్చు, నవీన్ రామ్ సింగ్ కావచ్చు, క్రేజీ మనీ వ్లోగ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తపన పడ్డారు. ఇక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది అనుకుంటా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ వీడియోని క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీరు జడ్జ్ చేయండి, కానీ బిఫోరే జడ్జ్ చేయబాకండి. ఈ వీడియోకి లైక్స్ కానీ ఇలాంటివి నేనే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక సోషల్ వెల్ఫేర్గా అనుకోండి, అంటే సోషల్గా అందరికీ తెలియాలని చెప్పేసి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. లిటిల్ కృష్ణ గురించి ఏదైనా మాట్లాడని చెప్పేసి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తా ఉన్నారు. నేనేం మాట్లాడతాను రా బాబు, ఆల్రెడీ జరిగే రచ్చ సరిపోదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలి, దీనికి ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే అనిపించింది. సొల్యూషన్ ఏం లేదు, మొత్తం కూడా స్క్రిప్టెడ్ అని చెప్పి చాలా మంది తెగ పోస్టులు అయితే పెడతా ఉన్నారు. స్క్రిప్టెడే, ఏదో ఒకటి ఆ బిడ్డకైతే మనీ అయితే అరేంజ్ అయింది, అంతవరకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ ఏంటంటే ఎవరైతే లిటిల్ కృష్ణ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేసి అనవసరంగా సోషల్ మీడియాకి వచ్చేసి వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని విషయాలు మాట్లాడేశారు. అది అదే ఎవరంటే నవీన్ రామ్ సింగ్ చేసింది తప్పు అని చెప్పేసి చాలామంది ఆల్మోస్ట్ అక్కడ శ్రీకాకుళంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా తన్ని రాంగ్ అయితే ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, అంతవరకు అయితే వెరీ గుడ్. స్క్రిప్టెడ్ అని చెప్పేసి లిటిల్ కృష్ణ డాడీకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, అందరికీ తెలుసు. అలాగే క్రేజీ మనీ వ్లోగ్స్ అని అతను ఉన్నాడు కదా, తను కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ ర్యాపిడో బుక్ చేశారని చెప్పేసి. నిజం చెప్పండి, ఆ ర్యాపిడో అనేది కూడా స్క్రిప్టెడ్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది కదా, స్క్రిప్టెడ్ చేశారు కదా వాళ్ళు కూడా, ఆ స్క్రిప్ట్లో కూడా వాళ్ళు యాక్ట్ చేశారు. కారణం ఆ బిడ్డకి ఎంతో కొంత మనీ అరేంజ్ అవుద్ది అని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు. సో మొత్తానికి అరేంజ్ అయింది. ఇంతటితో ఈ టాపిక్ వదిలేయాలా? అది కాకుండా ఈ నవీన్ రామ్ సింగ్కి ఇంకొంచెం అంటగట్టారు. చాలా వరకు కూడా కోపం ఉంటుంది అందరికి కూడా. అంటే వాళ్ళకి 11 కోట్లు అరేంజ్ చేశాడని చెప్పేసి కొంతమంది ఈర్ష్గా ఉండొచ్చు, మాకు 5 కోట్లే వచ్చినాయి, మాకు ₹1,00,000 వచ్చినాయి, ఇంకొకరైతే మాకు కనీసం 50,000 కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కోపాలు ఉంటాయి. ఎందుకంటే తను వీడియో చేశాడు కాబట్టి అందరినీ ఆదరించాడు అని చెప్పేసి అందరికి తెలుసు. చాలా వరకు నేను అతని వీడియోస్ కూడా చాలా చూస్తూ ఉంటాను. చాలా వరకు ఈ బ్రిడ్జ్లు కట్టడం కానీ, పేద పిల్లలకి ఏదో సహాయం చేయడం కానీ, ఇవే అతను చేసే మొత్తం సోషల్ సర్వీస్గా చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా వచ్చేసి ఇంత స్కామ్ జరిగిందా అంటే దానికైతే ఎక్కడ ఎవరి దగ్గర ప్రూఫ్ లేదు. మేబీ లిటిల్ కృష్ణ ఫాదర్ ఫ్యామిలీస్ కానీ అండ్ నవీన్ ఎవరైతే ఉన్నారో నవీన్ రామ్ సింగ్, వీళ్ళకే తెలియాలా, మొత్తం వీళ్ళకే తెలియాలా. ఇంకా వేరే వాళ్ళకి తెలిసే ఆస్కారం లేదు. మిగతా వాళ్ళంతా లోడుకొని ఏదేదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత జనాల్లో ఏమని వచ్చేసిందంటే, అరే బాబు 11 కోట్లు ఉంటే నా అప్పు తీరిపోద్ది కదా, నాకు ఇల్లు వస్తుంది కదా, నా బిడ్డ పెళ్లి జరిగిపోద్ది కదా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. నాకే వచ్చింది ఆలోచన, ఎందుకు జాబులు చేసుకోవటం, ఖచ్చితంగా ఇలాంటిది మనీ అరేంజ్ అయితే ఏదో ఒక నేను ఏదో ఒకటి చేసుకుంటాను కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు ఉన్నారు, ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, ఇట్లా రకరకాలుగా మనుషులు అనేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. నిజం చెప్తాను చూడండి, మీరు అప్పుడప్పుడు బస్ స్టాండ్లోకి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డని సంకలు వేసుకొని అయ్యా బిడ్డ పాలకు ₹10 అయ్యా, బిడ్డ పాలు లేవయ్యా ₹10 అయ్యా అంటా ఉంటారు. చూసారు కదా, ఇట్లాగా ప్రతి బస్ స్టాండ్లో కనిపిస్తూ ఉంటారు. ఇట్లాగే జరుగుతూ ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇట్లా తయారవ్వటం వల్ల, అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఎస్ఎంఈ ఏదైతే ఉందో ఇది చాలామంది సోకుంది, చాలామందికి ఉంది. ఇది జన్యుపరమైన వ్యాధి. ఇది చాలామందికి అయితే వచ్చింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫండ్స్ అనేవి ఆగిపోతాయి. ఇప్పుడు అందరు జనాల్లో ఏమొచ్చింది, లిటిల్ కృష్ణ ఫాదరు రియల్గా వీడియో ముందుకు వచ్చి తను కానీ క్లారిటీ ఇస్తే మిగతా వాళ్ళకు కూడా ఫండ్స్ అనేవి అందుతాయి. తను ఏ క్లారిటీ ఇవ్వకుండా, ఏం చెప్పకుండా, వాడు డబ్బులు ఇచ్చేసాను, మా నవీన్ రామ్ సింగ్కి డబ్బులు ఇచ్చేసాను, ఆ డబ్బులు ఇస్తే ఈ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేసాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వాళ్ళ లిటిల్ కృష్ణ ఫాదరు. అతనికి క్లారిటీ ఇవ్వడం లేదు. నిజంగా ఆ ట్రీట్మెంట్కి అంత ఖర్చు అవుతుందా లేదు, ఇంకా వేరే రకమా? బిడ్డ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. బిడ్డ ప్రాణం అంటే బిడ్డ ప్రాణం కాపాడాలని చెప్పేసి జనాలందరూ కూడా ఇంత లావున తప్పన పడి తన కోసం అరేంజ్ చేశారు. పూర్వీక కోసం అయితే అప్పట్లో అయితే బీభత్సమైన
ఫండ్స్ కలెక్ట్ చేశారు. మొత్తానికి తనకి మొత్తం నయమైంది. అప్పుడు గవర్నమెంట్ కూడా ఎంటర్ అయ్యి తన వంతు సహాయం, అప్పుడు నారా లోకేష్ గారు అనుకుంటా, తన వీడియో ఏదో చూశాను నేను పునరుద్ధరణ గురించి, తను ఏదో కొంచెం సహాయం చేసినట్టుగా. మొత్తానికి అయితే తనకి ఇంజక్షన్ అందింది, తనకి నయం అయింది. ఆ నయం అవటం వల్లే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ని రీచ్ అవుతున్నారు. కావాలంటే చూడండి, రీసెంట్గా నేను చాలా వరకు చూశాను. చాలా మంది వాళ్ళ బిడ్డకు బాగలేకపోతే నేరుగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. ఇది అలవాటుగా అయిపోయింది అందరికి కూడా. ఇంకా రేపటి నుంచి ఇదే జరుగుతుంది, ఫుల్ అండ్ ఫుల్గా. ఇంకెవ్వడం మార్చలేరు. నిజం చెప్తున్నాను. దీన్ని ఇంతటితో ఆపేసి శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంతటితో ఆపేసేయండి. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ ఎవరో కూడా నాకు తెలియదు, ఆ క్రేజీ మనీ బ్లాగ్ ఎవరో అతను కూడా నాకు తెలియదు యాక్చువల్గా అయితే. కాకుంటే నాకు మనసుకు అనిపించింది మాట్లాడాలని చెప్పేసి. సో చెప్తున్నాను అంతే నేను, మీరు తప్పుగా ఏమనుకోవద్దు. ఈ విషయంలో ఏదైనా తప్పుగా ఉంటే దయచేసి క్షమించండి, ఓకేనా? ఈ వీడియోకి లైక్లు కానీ ఇలాంటివి నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, సబ్స్క్రైబర్లు ఇలాంటివి ఏం నేను ఎక్స్పెక్ట్ అయితే చేయడం లేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారా, మీకు అర్థమైందా? అంతే చాలు. ఇంకా వేరే విషయం అయితే నేను వేరే విధంగా అయితే నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇది నిజమే కదా, మనీ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది జనాలకి. ఇప్పుడు చూడండి, రేపు తెలుస్తుంది.